అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. తెలంగాణ నేపథ్యంలో వాస్తవిక అంశాలతో కూడిన సినిమాలు తీసే దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వారిలో వేణు ఉడుగుల ఒకరు. నీతి నాది ఒకే కథ, విరాట పర్వం ఇలా తీసింది 2 చిత్రాలే అయినా మంచి దర్శకుడిగా స్థానాన్ని నిలుపుకున్నాడు. తాజాగా అతడి నిర్మాణంలో వచ్చిన చిత్రం రాజు వెడ్స్ రాంబాయ్. రూరల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ ను అందుకుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వేణు ఉడుగుల మాట్లాడుతూ తన మొదటి సినిమా హీరో శ్రీవిష్ణు చేసిన సహాయాన్ని గుర్తు చేసుకుని ఇటీవల భావోద్వేగానికి లోనయ్యారు. శ్రీవిష్ణు కథానాయకుడిగా వేణు దర్శకత్వంలో వచ్చిన చిత్రం నీతి నాది ఒకే కథ. ఈ సినిమా సమయంలో తన ఆర్థిక ఇబ్బందుల గురించి వేణు తాజాగా మాట్లాడుతూ, నా మొదటి సినిమా ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు నేను కొన్ని తీవ్రమైన ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాను. అప్పులు చాలా ఉండేవి. ఒకరోజు నన్ను శ్రీవిష్ణు చూసి, ఎందుకు మీరిలా ఉంటారు, ఎప్పుడు ఏదో బాధతో అని అడిగాడు. ఏవైనా అప్పులున్నాయా అంటూ తెలుసుకున్నాడు. నేను కూడా చిన్నవే అంటూ చెప్పాను. దీంతో నా పరిస్థితి తెలుసుకున్న శ్రీవిష్ణు ఆ మరుసటి రోజే నాకున్న అప్పులన్నీ తీర్చేశాడు. ఆయనకు ఏ అవసరం ఇది చేయడానికి అయినా కూడా చేశాడు. ఆ రోజు శ్రీవిష్ణు చేసిన సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన నా సినిమాకు కేవలం హీరో మాత్రమే కాదు, నా కష్టకాలంలో నాకు అండగా నిలబడిన ఒక దైవంగా భావిస్తాను అంటూ వేణు చెప్పుకొచ్చాడు. కోలీవుడ్ స్టార్ ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా తేరే ఇష్క్ మే సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఓపెనింగ్స్ సాధించింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం హిందీతో పాటు తమిళంలో పాజిటివ్ టాక్ సాధించడంతో పాటు మొదటి రోజే దాదాపు 16 కోట్ల వసూళ్లను రాబట్టింది. దీంతో ధనుష్ బాలీవుడ్ కెరీర్లోనే ఇది అతిపెద్ద ఓపెనింగ్ కావడం విశేషం. మరోవైపు ఈ ఏడాది విడుదలైన చిత్రాలలో సయారా తర్వాత రెండో అతిపెద్ద ఓపెనింగ్ ను నమోదు చేసిన చిత్రంగా తేరే ఇష్క్ మే రికార్డు నెలకొల్పింది. ఈ సినిమాకు ఆనంద్ ఎల్రాయ్ దర్శకత్వం వహించగా AR రెహమాన్ సంగీతం అందించారు. ఆనంద్ ఎల్రాయ్ ధనుష్ కాంబినేషన్లో రామ్ చానా అత్రంగిరే తర్వాత 3వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కింది. తెలంగాణ జానపద గాయని, నృత్యకారిణి నాగదుర్గ నుంచి తాజాగా విడుదలైన పాట పేరుగల్ల పెద్దిరెడ్డి ప్రస్తుతం యూట్యూబ్లో మరియు సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది. తెలంగాణ ఫోక్ సాంగ్స్తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ ఈ కొత్త పాటతో మరోసారి ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారు. పేరుగల్ల పెద్దిరెడ్డి అంటూ వచ్చిన ఈ పాట తండ్రి మీద ప్రేమతో కూతురు చెబుతున్న నేపథ్యంలో ఉంది. పల్లెటూరి వాతావరణాన్ని, జానపద లయను ప్రతిబింబిస్తూ ఈ పాట ఆకట్టుకుంటుంది. ఎప్పటిలాగే నాగదుర్గ ఈ పాటలో తనదైన శైలిలో చేసిన ఎనర్జిటిక్ డాన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. శుక్రవారం విడుదలైన ఈ పాట కొద్ది గంటల్లోనే యూట్యూబ్లో మిలియన్ల వ్యూస్ ను సాధిస్తూ ట్రెండింగ్లో నిలిచింది. సినిమా రంగంలో అందరికీ సమాన అవకాశాలు రావు. కొంతమందికి ఎంతో కష్టపడి అవకాశాలు రావాల్సి వస్తే, మరికొంతమందికి ఆడిషన్కు వెళ్లిన క్షణంలోనే అదృష్టం తలుపు తడుతుంది. ఆ అదృష్టవంతుల జాబితాలో కృతి శెట్టి కూడా ఒకరు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. ఒక కమర్షియల్ యాడ్ ఆడిషన్ కోసం స్టూడియోకు వెళ్లిన ఆమె ఆడిషన్ పూర్తయ్యాక తనను తీసుకెళ్లడానికి నాన్న వస్తానన్నారని చెప్పింది. కానీ ఆయనకు కొంచెం ఆలస్యమైంది. ఆ గ్యాప్లో పక్కనే ఉన్న మరో స్టూడియోలోకి వెళ్లిపోయింది. అక్కడప్పుడు ఒక సినిమా కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఆమెను చూసిన యూనిట్ సభ్యులు సినిమాల్లో నటించే ఇంట్రెస్ట్ ఉందా అని అడిగారు. ఏం చెప్పాలో తెలియక కృతి తన అమ్మ నెంబర్నిచ్చి బయటకు వచ్చేసింది. కొద్దిసేపటికి వాళ్ళు ఆమె తల్లికి ఫోన్ చేసి ఆడిషన్ కోరారు. అలా ఒక్కో మెట్టెక్కుతూ చివరకు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఉప్పెన చిత్రానికి కృతి శెట్టిని హీరోయిన్ గా ఫైనల్ చేశారు. అన్నీ చకచకా జరిగిపోయాయి. నిజంగా నమ్మలేకపోయాను అని కృతి నవ్వుతూ చెప్పింది. ఉప్పెన చిత్రంతో బాక్సాఫీస్ ను దుమ్ములేపిన కృతి శెట్టిని ఓవర్ నైట్ స్టార్ గా మారింది. కానీ ఆ తర్వాత ఆమెకు అనుకున్నంత హిట్స్ రావడం లేదు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ సినిమాల విషయంలో తన ప్రత్యేక దృష్టితో, ప్రయోగాత్మక కథలతో ప్రేక్షకులను దశాబ్దాలుగా అలరిస్తూనే ఉన్నారు. ఇటీవల గోవాలో జరిగిన 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ముగింపు కార్యక్రమానికి అమీర్ ఖాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వేదికపై మాట్లాడుతూ అమీర్ ఖాన్ తన స్టార్డమ్, తన సినిమాల ఎంపిక, తన సినీ ప్రయాణంలో తీసుకున్న రిస్కుల గురించి ఓపెన్గా మాట్లాడారు. నేను స్టార్ ఎలా అయ్యానో నాకే తెలియదు. ఎందుకంటే నేను స్టార్డమ్కు సంబంధించిన నియమాలను చాలా సందర్భాల్లో ఉల్లంఘించాను. లగాన్, సర్ఫరోష్, తారే జమీన్ పర్ లాంటి ప్రయోగాత్మక సినిమాలు చేశాను. వాటిని ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా అనేది చేసేటప్పుడు తెలియదు అని అన్నారు.
సామాజిక అంశాలున్న సినిమాలు చేయడం గురించి ప్రశ్నించగా ఆయన ఇలా స్పందించారు. సామాజిక అంశాలతో సినిమాలు చేయడం నా అలవాటు కాదు. అలా చేయడానికి నేనేమీ కార్యకర్తను కాదు. నాకు కథలు చెప్పడం అంటే ఇష్టం. నేను చేసే చిత్రాల్లో ఏదైనా ఒక సందేశం ఉన్నా అది యాదృచ్ఛికమే. ప్రేక్షకులు పాఠాలు నేర్చుకోవడానికి థియేటర్కు రారు, వినోదం కోసం వస్తారు అని అన్నారు. ప్రేక్షకులను అలరించడం నా బాధ్యత, నా ప్రాథమిక లక్ష్యం వినోదం పంచడమేనని తెలిపారు. నా బాధ్యత ప్రజలను అలరించడం, నవ్వించడం, భావోద్వేగపరచడం, అన్ని రకాల జానర్స్లో నటించగలనని ఎప్పుడూ నమ్ముతాను. ట్రెండ్ చూసి సినిమాలు చేయడమే అలవాటు నాకు లేదు అని పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి లెగసీని రామ్ చరణ్ ముందుకు తీసుకెళ్తున్నాడు. అమితాబ్ బచ్చన్ వారసత్వాన్ని అభిషేక్ కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాడు. వీరికి సమకాలీకుడైన కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ లెగసీని ఎవరు ముందుకు నడిపిస్తారు అనే ప్రశ్నకు మాత్రం స్పష్టమైన సమాధానం లేదు. ఆయన కుమార్తెలు ఐశ్వర్య రజనీకాంత్, సౌందర్య రజనీకాంత్ ఇద్దరూ దర్శకత్వం, నిర్మాణంలో అడుగుపెట్టినా నటనలో మాత్రం ఎవరూ అడుగులు వేయలేదు. అయితే రజనీకాంత్ కుటుంబంలో మూడో తరం ఆయన వారసత్వాన్ని కొనసాగించే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. సౌందర్య, ఐశ్వర్య పిల్లలు వేగంగా ఎదుగుతూ ఉండటంతో వారిలో ఎవరో ఒకరు తలైవర్ లెగసీని ముందుకు తీసుకెళ్తారన్న ఆశ పెరుగుతోంది. తాజాగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేదికగా అరుదైన క్షణం చోటు చేసుకుంది. రజనీకాంత్ కుటుంబం మొత్తం ఒకే ఫ్రేమ్లో కనిపించడంతో ఆ పిక్ నెట్టింట వైరల్గా మారింది. సాధారణంగా రజనీ కుటుంబం అంతా కలిసి పబ్లిక్గా కనిపించడం చాలా అరుదు. అయితే గోవాలో జరిగిన ఈ వేడుకకు రజనీకాంత్తో పాటు ఆయన భార్య లత, కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య, మనవళ్లు, ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సౌందర్య రజనీకాంత్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఫ్యామిలీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తమిళ స్టార్ హీరో కార్తీ తాజా యాక్షన్ ఎంటర్టైనర్ వాతియార్కి ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అవుతుంది. కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు తెలుగులో అన్నగారు వస్తారు అనే వినూత్నమైన టైటిల్ను ఫిక్స్ చేశారు. కార్తీ ఈసారి పూర్తిస్థాయి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతూ ఉండటంతో అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. ఇటీవల విడుదల చేసిన స్పెషల్ పోస్టర్లో కార్తీ స్టైలిష్ లుక్ మరింత హైప్ క్రియేట్ చేస్తాయి. శుక్రవారం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా టీజర్ విడుదలైంది. ఆసక్తికర విషయం ఏంటంటే టీజర్లో ఒక్క డైలాగ్ కూడా ఉండదు. కేవలం విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రమే. అయితే కార్తీ ఎంట్రీ, పోలీస్ ఆఫీసర్గా ఆయనకిచ్చిన గ్రాండ్ వెల్కమ్, ప్యూర్ ఎలివేషన్ షాట్స్ ప్రేక్షకులను ఫుల్గా ఆకట్టుకున్నాయి. టీజర్ మొత్తం కార్తీ క్యారెక్టర్పై మిస్టరీని సృష్టిస్తూ ఈ హీరో రోల్ ఏంటి అనే క్వశ్చన్ను ప్రేక్షకుల మనసులో వదిలింది. డిఫరెంట్ ప్రెజెంటేషన్, స్టైలిష్ ట్రీట్మెంట్ చూసి ఫ్యాన్స్ మూవీ స్టోరీ అదిరిపోతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో కృతి శెట్టి కీలకమైన పాత్రలో కనిపించనుంది. ఇక టీజర్లో ఆమె లుక్ రివీల్ చేయకపోయినా ఆమె పాత్ర సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా మారనుందనే సమాచారం వస్తుంది. నలన్ కుమారస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రముఖ నటులు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. బాలీవుడ్ నటి కాజోల్ ఇటీవల పాల్గొన్న టాక్ షోలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్లో ప్రసారమవుతున్న ఈ చర్చా కార్యక్రమానికి కాజల్తో పాటు ట్వింకిల్ ఖన్నా హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. రీసెంట్ ఎపిసోడ్కు నటులు వికీ కౌశల్, కృతి సనన్ అతిథులుగా హాజరయ్యారు. ఈ ఎపిసోడ్లో జరిగిన సంభాషణలో భాగంగా కాజల్ మాట్లాడుతూ పెళ్లికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉండాలి, అవసరమైతే రెన్యువల్ ఆప్షన్ కూడా ఉండాలి, నచ్చని వారితో బలవంతంగా కొనసాగడం ఎందుకు అని వ్యాఖ్యానించింది. ట్వింకిల్ ఖన్నా కూడా దీనికి మద్దతు పలికింది. అయితే గెస్టులుగా ఉన్న వికీ కౌశల్, కృతి సనన్ మాత్రం ఈ ఆలోచనను తప్పుడు అభిప్రాయమని పేర్కొంటూ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో కూడా కాజల్ కామెంట్పై భారీ విమర్శలు చేశారు. ఇవి సంబంధాల విలువలను తక్కువ చేయడం, సమాజంపై నెగిటివ్ ఇంపాక్ట్, పబ్లిక్ ఫిగర్స్గా బాధ్యత లేకుండా మాట్లాడడం కిందకే వస్తాయి. ఇలాంటి కామెంట్స్ చేయడం మీకు తగునా అని కాజల్, ట్వింకిల్ ఇద్దరిని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ఇక పెరుగుతున్న విమర్శల నేపథ్యంలో ఇద్దరు హోస్టులు క్లారిఫికేషన్ ఇచ్చారు. కాజల్ స్పందిస్తూ మనల్ని సమస్యల్లోకి నెట్టిన సెక్షన్ ఇది, షోలో సరదాగా జరిగిన సంభాషణలు ఇలా సీరియస్గా తీసుకోవద్దు అని తెలిపింది. ఇక ట్వింకిల్ ఖన్నా కూడా ఈ షోలో చెప్పే మాటలు పూర్తిగా హ్యూమర్ మాత్రమే, మొదటి ఎపిసోడ్ నుంచే డిస్క్లైమర్ కూడా ఇస్తున్నామని వివరణ ఇచ్చింది. అయితే ఈ వివరణను కూడా నెటిజన్స్ స్వీకరించలేకపోతున్నారు. ప్రముఖ గాయకుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత అద్నాన్ సమీ తన బరువు తగ్గిన ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాను 230 కిలోల నుంచి 120 కిలోల బరువు తగ్గడానికి ఎలాంటి సర్జరీ చేయించుకోలేదని, కేవలం కఠినమైన ఆహార నియమాలు, వ్యాయామంతోనే ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు. ఇటీవల ఆప్కి అదాలత్ కార్యక్రమంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. చాలామంది నేను బేరియాట్రిక్ సర్జరీ లేదా లైపోసెక్షన్ చేయించుకున్నానని ఊహాగానాలు చేశారు. నిజానికి 230 కిలోల బరువున్న నా ఒంట్లోని కొవ్వును తీయాలంటే వ్యాక్యూమ్ క్లీనర్ అవసరం పడుతుంది అని ఆయన చమత్కరించారు.
తన న్యూట్రిషనిస్ట్ సూచన మేరకు బ్రెడ్, అన్నం, చక్కెర, నూనె, మద్యం వంటి వాటికి పూర్తిగా దూరంగా ఉన్నారని తెలిపారు. ఈ డైట్ పాటించడం మొదలుపెట్టిన మొదటి నెలలోనే తాను 20 కిలోలు తగ్గినట్లు వివరించారు. తనకు స్ఫూర్తినిచ్చిన ఒక సంఘటనను గుర్తు చేసుకుంటూ, ఒకప్పుడు నేను 9XL సైజ్ దుస్తులు వేసుకునేవాడిని. ఓ షాపింగ్ మాల్లో XL సైజ్ టీషర్ట్ చూసి ఇష్టపడ్డాను. కొంచెం బరువు తగ్గినట్లు అనిపించిన ప్రతిసారి అర్ధరాత్రి కూడా ఆ టీషర్ట్ వేసుకుని సరిపోతుందో లేదో చూసుకునేవాడిని. ఒకరోజు తెల్లవారుజామున 3 గంటలకు అది నాకు సరిగ్గా సరిపోయింది. ఆనందంతో మా నాన్నకు ఫోన్ చేసి చెప్పాను అని తెలిపారు. బరువు తగ్గడానికి జీవితంలో ఎలాంటి షార్ట్ కట్స్ ఉండవని, కష్టపడితేనే ఏదైనా సాధించగలమని అద్నాన్ సమీ తన అనుభవంతో స్పష్టం చేశారు. మలయాళ చిత్ర పరిశ్రమలో మెగాస్టార్గా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న నటుడు మమ్ముట్టి తన పేరు వెనుక ఉన్న ఆసక్తికర కథను తాజాగా పంచుకున్నారు. ఆయన అసలు పేరు మెహమద్ కుట్టి కాగా అది మమ్ముట్టిగా ఎలా మారిందో ఒక కార్యక్రమంలో వివరించారు. అంతేకాదు తనకు ఆ పేరు రావడానికి కారణమైన తన చిన్ననాటి స్నేహితుడిని కూడా అభిమానులకు పరిచయం చేశారు. కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో మమ్ముట్టి తన కాలేజ్ రోజుల నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. నేను కాలేజీలో చదివేటప్పుడు అందరితోనూ నా పేరు ఒమర్ షరీఫ్ అని చెప్పేవాడిని. నా అసలు పేరు మెహమద్ కుట్టి అని ఎవరికీ తెలియదు. ఒకరోజు అనుకోకుండా నా ఐడి కార్డు మర్చిపోయాను. దీంతో నా అసలు పేరు కాలేజ్ మొత్తానికి తెలిసిపోయింది అని తెలిపారు. అదే సమయంలో తన స్నేహితుల్లో ఒకరైన శశిధరన్ ఐడి కార్డులోని మెహమద్ కుట్టి అనే పేరును పొరపాటున మమ్ముట్టి అని చదివారని చెప్పారు. అతను తప్పుగా చదివిన ఆ పేరే తర్వాత నాకు స్థిరపడిపోయింది అని నవ్వుతూ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా తన స్నేహితుడు శశిధరన్ను వేదికపైకి పిలిచి ప్రేక్షకులకు పరిచయం చేశారు. దాదాపు 3 దశాబ్దాల తర్వాత బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ రంగీలా మళ్లీ థియేటర్లలో సందడి చేస్తుంది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఊర్మిళ మదోండ్కర్, అమీర్ ఖాన్, జాకీ ష్రాఫ్ నటించిన ఈ చిత్రం శుక్రవారం తిరిగి విడుదలైంది. ఈ సందర్భంగా నటి ఊర్మిళ తన ఆనందాన్ని పంచుకుంటూ ఒక మంచి కథ ఎప్పటికీ నిలిచి ఉంటుందని ఈ సినిమా మరోసారి నిరూపించింది అన్నారు. రంగీలా అనగానే కేవలం జ్ఞాపకాలే కాదని ఆనందం, ఉత్సాహం, థ్రిల్ అన్నీ ఒక్కసారిగా మదిలో మెదులుతాయని పేర్కొన్నారు. ఆ సినిమాలోని పాత్రలు సామాన్య ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అయ్యాయని, అందుకే ఇప్పటికీ ఎయిర్పోర్ట్లో కూడా కొందరు తనను ఆ సినిమాలోని తన పాత్ర పేరుతో మిలి అని పిలుస్తూ ఉంటారని తెలిపారు. ఈ చిత్రం ఒక సామాన్య యువతి కలల కథ అని, అందుకే ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిందని ఆమె అభిప్రాయపడ్డారు. ఆనాటి రోజులను గుర్తు చేసుకుంటూ అప్పట్లో బాలీవుడ్ మొత్తం స్విట్జర్లాండ్లో పాటల చిత్రీకరణపై మోజు పెంచుకుందని, కానీ రంగీలా చిత్రాన్ని చాలా తక్కువ బడ్జెట్తో తీశామని, ఒక్క పాట మినహా సినిమా మొత్తం ముంబైలోనే చిత్రీకరించారని గుర్తు చేసుకున్నారు. బలమైన కథ ఉంటే ఖరీదైన లొకేషన్స్, భారీ బడ్జెట్లో అవసరం లేదని ఈ సినిమా నిరూపించింది అని ఊర్మిళ వివరించారు. రంగీలా రీమేక్ ఆలోచనపై కూడా ఊర్మిళ ఆసక్తికరంగా స్పందించారు. సినిమా ఎవరి సొంతమూ కాదని, ఒకసారి తెరపైకొచ్చాక అది ప్రేక్షకులదని చెప్పారు. దానిపై హక్కులు తనవని అనుకోవడం సరైంది కాదన్నారు. ఎవరైనా రీమేక్ చేయాలి అనుకుంటే తప్పకుండా చేసుకోవచ్చని, దాన్ని ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారు అనేది ముఖ్యమని ఊర్మిళ స్పష్టం చేశారు. మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఆశికా రంగనాథ్, డింపుల్ హైతి కథానాయకులు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బెల్లా బెల్లా అంటూ సాగే పాటను త్వరలో విడుదల చేయనున్నారు. శనివారం ఇందుకు సంబంధించిన ప్రోమోను చిత్ర బృందం పంచుకుంది. బీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చిన ఈ పాటను నకాష్ అజీజ్, రోహిణి సొర్రాట్ ఆలపించారు. పూర్తి పాటను డిసెంబర్ 1న ఉదయం 10:08 విడుదల చేయనున్నారు. రాబోయే సంక్రాంతికి సిద్ధమవుతున్న సినిమాలన్నీ వేగాన్ని పెంచాయి. డిసెంబర్ చివరి నాటికి చిత్రీకరణలు పూర్తి చేసుకుని కొత్త సంవత్సరంతో ప్రచార కార్యక్రమాలను మరింత ముమ్మరం చేయాలని భావిస్తున్నాయి. ఇందులో భాగంగా ఓటీటీ సహా అన్ని డీల్స్ను పూర్తి చేసుకుంటున్నాయి. చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ మన శంకర వరప్రసాద్ గారు, నయనతార కథానాయిక సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ క్రమంలో దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్ర షూటింగ్ను పరుగులు పెట్టిస్తున్నారు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో మన శంకర వరప్రసాద్ గారు ఓటీటీ రైట్స్ డీల్ పూర్తయినట్లు తెలుస్తోంది. శాటిలైట్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ వేదిక జీ5, జీ నెట్వర్క్ సొంతం చేసుకున్నట్లుగా టాలీవుడ్ టాక్. అయితే ఈ డీల్ ఎంత, నిజంగానే జీ గ్రూప్ ఈ హక్కుల్ని సొంతం చేసుకుందా లేదా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
సీనియర్ నటుడు శుభలేఖ సుధాకర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. డిసెంబర్ 15న రవీంద్ర భారతి ఆవరణలో దివంగత దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలంటూ సీఎంను ఆహ్వానించారు. రవీంద్ర భారతి ఆవరణలో విగ్రహ ఏర్పాటుకు అనుమతించినందుకు ఎస్పీ బాలు కుటుంబం తరపున ముఖ్యమంత్రికి శుభలేఖ సుధాకర్ కృతజ్ఞతలు తెలిపారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తప్పకుండా వస్తానని శుభలేఖ సుధాకర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. చుట్టూ ఉన్న వన్యప్రాణులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనదేనని కథానాయకుడు సాయి దుర్గతేజ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో నవదీప్ సాయి దుర్గతేజ్ సారథ్యంలో శ్రీకాంత్ మన్నెపురి డిస్కవర్ ఆంధ్ర డాక్యుమెంటరీని తెరకెక్కించారు. ఈ ప్రాజెక్ట్ని పెడాల సురేందర్ రెడ్డి, శ్రావ్య కునం సంయుక్తంగా నిర్మించారు. ఈ డాక్యుమెంటరీ టైటిల్ గ్లిమ్స్ ను శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీం పాల్గొని మాట్లాడింది. ఆంధ్రాను ఇంత అద్భుతంగా చూపిస్తున్న శ్రీకాంత్ కు థ్యాంక్స్. మన చుట్టూనే ఇన్ని అద్భుతాలున్నాయా అని అందరూ ఆశ్చర్యపోతారు. 2020లో నాకు ఈ వైల్డ్ లైఫ్ గురించి ఎక్కువగా ఆలోచనలు వచ్చాయి. అందుకే గ్రీన్ పాస్ అనే ఎన్జీఓని నా స్నేహితుడితో కలిసి ప్రారంభించాను. బీచ్ క్లీన్ చేయడం, కోస్టల్ ఏరియాలోని జీవుల్ని, పక్షుల్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నాం. మన చుట్టూ ఉన్న ఈ వైల్డ్ లైఫ్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. మణిశర్మ గారి ఈ ప్రాజెక్టుకి సపోర్ట్ చేయడం ఆనందంగా ఉంది అని సాయి దుర్గతేజ్ అన్నారు. బాలీవుడ్ ప్రముఖ నటి మాజీ మిస్ ఇండియా సెలీనా జైట్లీ కొన్ని రోజుల నుంచి హాట్ టాపిక్గా మారారు. తన భర్త పీటర్ హగ్పై గృహహింస, క్రూరత్వం, మోసపూరిత చర్యలకు పాల్పడ్డారని కేసు పెట్టడంతో ఒకసారిగా వార్తల్లో నిలిచారు. తాజాగా ఆమె మరో పోస్టు పెట్టారు. ఈ వివాదంలోకి తన పిల్లలను లాగొద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. నా గురించి రాసే ఏ వార్తల్లోనూ నా పిల్లల ఫోటోలు ఉపయోగించవద్దని వేడుకుంటున్నాను. దీనికి అందరూ సహకరించాలని కోరుతున్నా. ఇప్పటికే ఈ విషయంలో నేను తల్లిగా ఎంతో బాధపడుతున్నా అని పేర్కొన్నారు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రానున్న చిత్రం వారణాసి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు దీనికోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా టైటిల్ను ప్రకటించిన నాటి నుంచి సోషల్ మీడియాలో దీనిపై ఎన్నో వార్తలు ప్రచారమయ్యాయి. ఈ టైటిల్ను తెలుగులో గతంలోనే మరో నిర్మాణ సంస్థ రిజిస్టర్ చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా ఈ వివాదం క్లియర్ అయినట్లు తెలుస్తోంది. తెలుగులో మాత్రమే ఈ టైటిల్ను వేరే నిర్మాణ సంస్థ రిజిస్టర్ చేసుకోవడంతో ఇక్కడ టైటిల్లో చిత్ర బృందం చిన్న మార్పు చేయనున్నట్లు తెలుస్తోంది. పలు భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా రాజమౌళి వారణాసి పేరుతో తెలుగులో విడుదల చేయనున్నట్లు సమాచారం. మిగిలిన అన్ని భాషల్లో వారణాసి పేరుతో దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. పైరసీకి వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యలతో పాటు అవలంబించే వ్యూహాలకు సంబంధించి పరిజ్ఞానాన్ని పంచుకోవడంలో భాగంగా జపాన్కి చెందిన ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ సంస్థ, తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి పరస్పర అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. కోడా సంస్థ డైరెక్టర్ టకేరో గోటోతో పాటు జపాన్కి చెందిన అంతర్జాతీయ వ్యవహారాల డిప్యూటీ సీనియర్ డైరెక్టర్ తత్సుయా ఒట్సుకా తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలిని సందర్శించారు. చాంబర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన యాంటీ వీడియో పైరసీ సెల్ పనితీరుని, సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశీలించి పైరసీని ఎదుర్కోవడంలో తెలుగు చిత్ర పరిశ్రమ సాధించిన పురోగతిని ప్రశంసించారు. అంతకుముందు జపాన్ బృందంతో కలిసి తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు కేఎల్ దామోదర్ ప్రసాద్, డి సురేష్ బాబు, సుప్రియా యార్లగడ్డ, రాజ్ కుమార్ ఆకెల్లా, వై మనీంద్ర తదితరులు ప్రజాభవన్లో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కని కలిశారు. జాపనీస్ కంటెంట్కు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ గురించి, జపాన్లో తెలుగు చిత్రాలకి పెరుగుతున్న ఆదరణ గురించి వివరించారు. డిజిటల్ పైరసీని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలు, సంస్థలు, ప్రభుత్వాలు పరస్పరం సహకారాన్ని అందించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైరసీని ఎదుర్కోవడంలోనూ, తెలుగు చిత్ర పరిశ్రమకు సహాయ సహకారాలు అందించడంలోనూ ఎంతో నిబద్ధతతో పనిచేస్తుందన్నారు తెలుగు సినీ ప్రముఖులు. ఒకప్పటి కల్ట్ క్లాసిక్ శివ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి మరోసారి సందడి చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఓటీటీలోకి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని నాగార్జున చెప్పారు. తాజాగా గోవా వేదికగా జరిగిన ఇఫీ వేడుకలో ఆయన పాల్గొన్నారు. శివ గురించి, ఏఎన్ఆర్ చిత్రాల గురించి మాట్లాడారు. శివ రీ రిలీజ్ వెర్షన్ ఓటీటీలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలు సంస్థలతో చర్చలు జరిపాం. ఎంతో కష్టపడి దీన్ని 4K వెర్షన్లోకి మార్చాం. అందరూ చూసి ఎంజాయ్ చేయాలనే తపనతో ఓటీటీలో విడుదల చేయాలని అనుకుంటున్నాం. ఇప్పుడు గొప్ప టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. సినిమాలను 4Kలోకి ఎలా మార్చాలో అర్థమైంది. ఏఐ వచ్చిన తర్వాత ప్రతి పని సులభమైంది. అన్నపూర్ణ స్టూడియోస్లో మంచి సాంకేతికత అందుబాటులో ఉంది అని చెప్పారు. ఏఎన్ఆర్ సినిమాలను 4K వెర్షన్లోకి మార్చాలంటే నెగటివ్స్ లేవని చెప్పారు.
అధునాతన సాంకేతిక హంగులతో ఏఎన్ఆర్ పాత చిత్రాలను మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఉన్నా రైట్స్ నెగటివ్స్ లేకపోవడంతో సాధ్యం కావట్లేదని నాగార్జున తెలిపారు. తన 100వ చిత్రం నుంచి కూడా త్వరలోనే అప్డేట్స్ వస్తాయని తెలిపారు. అలాగే అఖిల్ తదుపరి చిత్రం లెనిన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు అప్పుడే చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.